అందరికీ నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈ మధ్య జిహెచ్ఎంసీ మొత్తం మరిచి చుట్టుపక్కలని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ అంతా తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నారు. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ మొత్తం విస్తరణ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎందుకు జరుగుతుంది సార్? ఏమైనా ఐడియా ఉందా మీకు? సారీ, కేసీఆర్ మా పాత బాస్ ఆయన జిల్లాలు ఏర్పరిచాడు. ఎందుకు ఏర్పరిచాడు మీరు చెప్పండి? పరిపాలన సౌలభ్యం కోసం అన్నాడు కదా. అట్లా పెంచిన మరుక్షణం 100 రూపాయల గజం 1000 రూపాయలు అక్కడ ఉంటూనే ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినా పెరిగిపోయింది రియల్ ఎస్టేట్. అయితే కదా సార్, జిల్లా అయినప్పుడు అయితే కదా. ఇప్పుడు కూడా ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ కలిపితే ఎంత రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిపోతుంది. సీఎం ఆలోచిస్తున్నాడు రియల్ ఎస్టేట్ ఆయన చెప్పుకోడు. ఆయన నేను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని మన చెప్పేది కాదు, ఆయన చెప్పుకున్నాడు. సో ఆయన ఆలోచన ఏంటంటే ఇవి కూడా తీసుకొచ్చి ఇందులో కలిపితే ఒక్కసారి రేటు పెరుగుతుంది. రేటు పెరిగితే వాడి భూములు అమ్ముకుంటే వాడు పర్చేసింగ్ పవర్ పెరిగే. కానీ రియల్ ఎస్టేట్ లేదు కదా ఇప్పుడు, పెరుగుడు తర్వాత విషయం. వాడు రేట్ అయితే పెంచుతాడు, అమ్ముతాడు అమ్మేటో ఉన్నాడు, కొనటో ఉన్నాడు. 100 రూపాయలు 1000 రూపాయలు అయితే 100 మీరు ఇప్పుడు ఎక్స్పాన్షన్లో మీరు చదివిన గ్రామాల్లో రేపు పోయి నాకు సర్వే చేసి చెప్పండి మీరు, అది 10 రెట్లు పెరిగిందా లేదా. ద మూమెంట్ అనౌన్స్ చేయగానే ఏ డెవలప్మెంట్, కొత్త రోడ్ వేసింది లేదు, కొత్త ఎలక్ట్రిసిటీ లైన్ వేసింది లేదు, కనెక్టివిటీ లేదు, కొత్తగా పేరు మారాగానే వాడు రేటు పెంచాడు. ఇప్పుడు దాంతోనే ఈ డౌట్ పెద్దగా అయింది సార్. అదే అందరికీ ఒప్పుకుంటా. ఎందుకు చేసినాడు? ఎందుకంటే బీజేపీకి అనుకూలమైన డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏదో బీజేపీ వాళ్ళు చెప్పింది కాబట్టి ఈయన చేసిండు మా సైడ్ అనుకోవచ్చు. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ కాదు. ఆయన చెప్పుకున్నట్టు 1,32,000 కోట్ల కోసం పోయి అప్లికేషన్లు 59 సార్లు ఇచ్చినట్టు బాబు. అది పెరిగింది సంఖ్య విజిట్స్ 60 అయిందా? నిన్న 60 అయినట్టు. ఒక్క రూపాయి రాలేదనేది ఇప్పుడు అండి. కేంద్రం సాయం చేయట్లే ఇక్కడ. సో కేంద్రం వెనక ఉండి సీఎంతో ఈ నిర్ణయం తీసుకోమని చెప్పిందని నేను అనుకోను. మన పొలిటికల్ బెనిఫిట్ ఏమైనా ఉండొచ్చా? ఈ రాష్ట్రానికి ఏం రాలేదు కానీ పొలిటికల్ బెనిఫిట్ కోసం తెలియదు నాకు. కానీ కొలాబరేట్ నా ఉద్దేశం అయితే రేవంత్ అనేవాడు బీజేపీ ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రతిపాదన తెచ్చి ఉండడని నా ఉద్దేశం. ఇప్పటికి అర్థం కాలే ఏం చెప్తున్నాను. 2047 విజన్ అంటాడు. అవును, అది నువ్వే చెప్పుకుంటూ 8,600 అన్ని కమిటెడ్ ఎక్స్పెండిచర్ తీయంగా, పెన్షన్లు తీయంగా, శాలరీలు తీయంగా. నేను చెప్తున్నా మీకు, ఎక్కడ వెరిఫై చేసుకోండి, 8,600 రూపాయలు, 8,600 కోట్లు తప్ప నా ఆదాయం లేదన్నాడు. దీంట్లోకి వెళ్ళే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఇవ్వాలి. షాదీ వారికి అయినా, రైతు బంధు అయినా, ఇంకేదో సబ్సిడీ అయినా, ఆహార భద్రత అయినా, లేకపోతే ఇది ఫీ రియంబర్స్మెంట్ చేయనా. మీరే చెప్పండి. నేను దుబాయ్ నేనేమైనా తప్పు చేస్తున్నా, నేను ఈ బడ్జెట్ అంతా మా ఆర్ కృష్ణ అన్నకు, మందకృష్ణ మాదకు అప్పచెప్తా, మీరే డిసైడ్ చేయండి అన్నాడా లేదా? 8,600 × 12 ఎంతండి? 1,00,000 కోట్లు. ఇక 47 వరకు ఈ 1,00,000 కోట్లతో ఎప్పుడు నువ్వు ఇవన్నీ తెస్తావు? నీ విజన్ ఏంది కథ? మీరు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయలేదు అన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే 100 ప్రభుత్వ పాఠశాలలు పోయాడు. 100 ఇవ్వలేదైనా పేపర్లో ఈరోజు వచ్చింది. 2,000 ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారు కానీ విద్యార్థులు లేరట. దేశంలో మనమేనట ఫస్ట్ ప్లేస్. అట్లా నెంబర్ 1 ప్లేస్ మనదట. అవునంట. అయితే మీరు పోయి సరే లేని కాడ పోకండి, ఉన్న కాడ పోయి కాంపౌండ్ వాల్ ఉందా, పోరాళ్ళకి చెప్పులు ఉన్నాయా, అసలు టాయిలెట్ ఉందా చూసినాడు మీరు? ఒక 100 చూసినాడు, ఆశ్చర్యపోతారు. వాటి పరిస్థితి చూస్తే ఇవాళ పేపర్ నేను అనుకున్నా, అబ్బా నేను మాట్లాడేది కరెక్టే అని. 2,000 పాఠశాల విద్యార్థి లేకపోతే ఎందుకు ఆ పాఠశాల జీతం ఎందుకు ఇస్తున్నావు? రియార్గనైజేషన్ చేయలేవా? ఇటు తట్టు అటు తిట్టు చేయలేవా? ఏ ప్రిపాల్ అంటే 2 years అయిపోయింది. వైద్య వ్యవస్థ నేను కూడా చెప్తున్నాను, 100 హాస్పిటల్ పడినారు. ఈ 100 హాస్పిటల్స్లో డాక్టర్ ఉన్నాడా, నర్స్ ఉందా, మందులు ఉన్నాయా? దానికి అసలు ప్రైవేట్ వాడ ఓన్ బిల్డింగ్ ఉందా? ప్రైమరీ హెల్త్ సెంటర్ చెప్తున్నాం మేము. అక్కడే కదండి, అది దాటి వీడు రాకూడదు సెకండరీ క్లినిక్కి. అక్కడే మొత్తం అయిపోవాలి. మీకు కంప్యూటర్ కన్సల్టేషన్లో వాడు స్పెషలిస్ట్ చూపించాలా డాక్టర్. వీడు ఉన్నది, వీడికి ప్రాబ్లం రమ్మంటే లేదు, వాడే అక్కడి నుంచి ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఇవ్వాలి పేషెంట్కి. సెకండరీ హాస్పిటల్ లెవెల్కి జిల్లాకు వచ్చే అవసరం లేకుండా హాస్పిటల్ మీరు నీట్గా రూపుదిద్దినరా అంటే నేనది విద్యా వ్యవస్థ ప్రాథమిక అవసరాలు తీర్చకుండా, ప్రాథమిక అవసరాలు విద్యా వ్యవస్థ కొలాప్స్ అయింది, వైద్య వ్యవస్థ కొలాప్స్ అయింది. మిగిలింది ఏంటి? నియామకాలు. పిల్లలకు ఉద్యోగాలు కదా. 28 lakh పీపుల్ అప్లై చేసినండి రకరకాల ఉద్యోగాలకి. 28 లక్షలు మీరు ఎంత ఇస్తారండి? పోరి నువ్వు అనుకున్న మొత్తం ఇప్పుడు అన్నాడు కదా 1,60,000. 1,00,000 కాదు, 60,000. ఎంత? 60,000 ఇచ్చామని చెప్తున్నారు అన్నాడు కదా. ఇంకా 1,40,000 అని మనం చెప్పుకున్న 2 లక్షలు ఇస్తే ఈ 26 లక్షల మంది ఎక్కడ పంపుతావు? ఈ పిల్లలు సోషల్ ప్రాబ్లమా కాదా? వాడు సోషల్ బర్డనా కదా? వాడు ఏం చేయాలి అసలు? వాడు చదువుకున్నాడు కాబట్టి, వైట్ కాలర్ కాబట్టి వాడు పారబట్టాడు, కూలి పని చేయడు, ఇంటి మీద తల్లిదండ్రుల మీద పడతాడు, వాడు ఇవ్వకపోతే దొంగతనాలు చేస్తాడు, లేకపోతే మీకు నాకు చాకు చూపించి దోపిడీ చేస్తాడు. అది ఏం చేయాలి వాడు? మీరు చెప్పండి, ఏం చేయాలి? 26 lakh పీపుల్ యూత్ మీరు అట్లా ఉండిపోతే నువ్వు పాతది మర్చిపో. నేనేమన్నా నువ్వే చెప్పినావు కదా, నీతో భృతి ఇవ్వయి ఈ రోజు నుంచి. నీ విజన్ సంగతి దేవుడు 2047 ఇట్స్ యువర్ మనీ, మై మనీ, ట్యాక్స్ పేర్ మనీ, ఆ కార్మికుడి పైసలు అవి. నువ్వే అసలు ఫుట్బాల్ ఆడటానికి ఆ డబ్బులు పెట్టి
నేను అనేది బుద్ధి జ్ఞానం ఉండాలంటున్నాను. ఐఎమ్ సారీ, అది 2 ఏళ్ళు అయింది కదా, మనం మాట్లాడచ్చు కదా. 2 ఏళ్ళ ముందు ఇది జరిగితే ఏమో పాపం నేర్చుకుంటున్నాడు, వాళ్ళు ఇస్తున్నాడు అనుకోవచ్చు. 2 ఏళ్ళు అయిపోయా, పిచ్చి పనులు చేయబడుతుంది. తెలంగాణ సోయి నుండి మంత్రులే పెట్టావా? తెలంగాణ సోయినోడు మంత్రి ఉండేవాడు, ఆలోచన కొట్లాడు, చచ్చాడు, రాజీనామా చేసాడు, అంత పద్ధతి. ఇప్పుడు ఎవడండి కొండ సురేఖ మా మీద కాల్పులు జరిపింది. మహబూబాద్ నేను కూడా పోయినారు స్టేషన్ నీ మంత్రి. నెంబర్ 2 బట్టి విక్రమార్క, నేనేమో ఢిల్లీలో అందరి ఇల్లు తిరిగి తెలంగాణ ఎందుకు వెళ్ళాము. జ్ఞాపకం ఉందా? జయశంకర్ రాసిన బుక్ స్టిల్ సీకింగ్ జస్టిస్ అని ఒక బుక్ వేసిన మేము కాగితాలు ప్రెస్ కలుపులో రిలీజ్ చేసి ఆ రోజు ఆ కాపీలన్నీ ఇంటింటికి పోయి పంచినామండి. ఓ పక్క నేను పంచితే నేను ఆయనకు వస్తున్నాడు. నేను అడిగిన ఏంది మిత్రమా అయింది ఏంటంటే తెలంగాణ ఎందుకు ఏదో పంచుతున్నా అంటాడు. బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి, ఇది ఎక్కడ బాబు నువ్వు తెలంగాణ మదిరైనా తెలంగాణే కదా. ఒక పక్క తెలంగాణ కోసం ఆవేదన నువ్వు ఇదేంటి అన్న నాకు రాజశేఖర్ ఎమ్మెల్సీ ఇచ్చిండే, నాకు అప్లికేషన్ ఉందంటాడు. ఆయన ఎవరు? రాజశేఖర్ కోసం తెలంగాణ రావద్దు అనేది బట్టి విక్రమార్క ఉద్యమకారుడు. అట్లాంటి మన ఉప ముఖ్యమంత్రి ఈయన లేస్తున్నాడు అని కూర్చుంటాడు. ఇక మీ తెలంగాణ పరిపాలన ఏదో నాకు చెప్పండి. నేను ఒక ఉద్యమకారుడు కదా, నాకేం బట్టి అంటే కోపం లేదు, లేదా ఇంకో పేరు ఏం చెప్పినా ఆమె అంటే కోపం లేదు. పాపం మా సోదరికి మా అంటే గౌరవమే. కానీ నేను హిస్టరీ చెప్తున్నా. అప్పుడేమో కేసీఆర్ని తెలంగాణ ఉద్యమకారులు గౌరవించలేదని తిడితేవి, ఈయనేమో గౌరవిస్తున్నాడు. నాకు చెప్పండి మీరు. అది గవర్నమెంట్కి సోల్ ఉందా సార్? తెలంగాణ అనే సోల్? నేను ఒక పెద్ద మనిషిని అడిగిన, ఆ మాట చెప్పదు ఆయన పేరు. కానీ అసలు ఏం సార్ ఆ గవర్నమెంట్లో అట్లయితే ఈ గవర్నమెంట్ కూడా తెలంగాణ సోయిలు కూడా పరిపాలిస్తుంటే అసలు తెలంగాణ నుంచి ఎవరు మాట్లాడుతున్నాడు తెలియదు, నువ్వు తప్ప అన్నాడు. నీలాంటి తెలంగాణ ఉద్యమకారులే కానీ అసలు ఇక్కడ చర్చే లేదన్నాడు. నిజమే కావచ్చు, ఈయన తెలంగాణ ఉద్యమం లేడు, ఈయన పేరు రైఫిల్ రెడ్డి. ఆయనకు తెలియదు పాపం, ఎందుకంటే సమైక్యవాద పార్టీలు ఉన్నాడు కాబట్టి మనం వీ కెన్ అండర్స్టాండ్. బట్ ఒక ఆల్టర్నేటివ్ కింద కేసీఆర్ దించాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచించాలి. నీకు అసలు ఏం పాట రాసినని సుద్దాల అశోక్ తేజ్ దగ్గర కోటి పరిస్థితి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏం తెలుసా? నిన్నటిదాకా గుండెలో గులాబీ రంగు కూడా తీసేసి ఇప్పుడు తెల్ల రంగు నింపుకున్నాడు. అది పరిస్థితి. ప్రభుత్వం వస్తే ఆ రంగు నింపుకుంటే ఆ కోటిస్తారు అన్నమాట. ఆ లిస్టులో అందరికి ఇస్తే ఇవ్వచ్చు, మన అందరికి ఇవ్వడంలో తప్పు లేదు. గోరెటెంకన్నకి ఎందుకు ఇవ్వాలి? గోరెటెంకన్న ఎంత గొప్ప వాగ్గేయకారుడైనా, ఆల్రెడీ టీచరు, ఆయనకు నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినావు చాలు. నీకు లేరా? ఆ అమ్మాయి పేరు ఏది, చిన్న పాప మధు ప్రియ ఉంది, విమలక్క ఉంది. ఏది విమలక్క? మన ఈయన జయశంకర్ సార్కి ఎందుకు ఇవ్వలేను? ప్రొఫెసర్ కేశవరావు జాదవ్కి ఎందుకు ఇవ్వలే? అది చెప్పండి మీరు. వాళ్ళు కాదు ఉద్యమగారు, ఇట్లాంటి ఉద్యమగారులు అసలు ఒక దేశ ఇప్పటికీ కాళోజీకి నువ్వు పేరు చెప్పి చుక్కారామకి పోయి సిపిఎం నుండి తెలంగాణ వేయాల్సిందని నేను కౌన్సిల్లో ఉండగా స్పీచ్ ఇచ్చాడు. వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? ఐ డోంట్ నో, ఈజ్ అ ఫూల్, ఐఎమ్ టెల్లింగ్ యూ. అందుకే ఇవ్వలేదు. ఈజ్ అ ఫూల్, ఈ డజంట్ నో వాట్ ఈజ్ తెలంగాణ. తెలంగాణ సోయిలేని ముఖ్యమంత్రి నేను చెప్తున్నాను. ఇట్లాంటి నాకైతే ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆరగన్స్, అదే ఆరగన్స్ కేసీఆర్ గోడిదోగుని పడిపోయాడు. ఆయనకు తోడు ఆరగన్స్ ఉన్నా లేకున్నా కేటీఆర్కి అయితే పుష్కలంగా ఉంది, అందరికీ అయిపోయింది ఆరగన్స్. ఆయన ఆరగన్స్ వల్ల 10 సీట్లు దాకా వచ్చాయి ఆయన, ఏదో వాడు మళ్ళీ అధికారంలోకి వచ్చు. ఇప్పుడు ఈయన అదే ఆరగన్స్తో తన గురించి జరుపుకుంటాడు. ఈయన ఒక్కడు పోడు, కాంగ్రెస్ కూడా ముంచుతున్నాడు దాంట్లో. కాంగ్రెస్ తెలంగాణ చేసిన కాంగ్రెస్ కూడా కథం చేస్తున్నాడు. ఎవడవసరం లేదు, తన కుమ్మం మీద తానే గొడ్డలు కొట్టుకుంటాడు. ఎవడే అంటే రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. ఏమనిపిస్తుంది సార్ ఆయన 2 సంవత్సరాల గవర్నమెంట్? గవర్నెన్స్ లేదంటున్నాను. అందుకే మీకు 3 ఎగ్జాంపుల్ అంత మాట అన్నారు సార్. మీకు 3 ఎగ్జాంపుల్ చెప్పిన. మనందరం పోరాడింది విద్యా వ్యవస్థ ఉద్ధరించబడాలి, వైద్య వ్యవస్థ ఉద్ధరించబడాలి, తర్వాత పిల్లలకు ఉద్యోగాలు రావాలి. 3 కదా. నిధులు నీళ్లు నియామకాలే కదండి. నీళ్ళలో చేసిన కొత్త పనే ఉంది. ఉన్న కాళేశ్వరం రిపేర్ చేయడానికి మోమాట వస్తుంటే అది ఎవడికి పనికి రాదు, ఎవడికి పనికి వస్తూ తెలియకపోయా మనకు. అది బాయ్. కానీ మీకు ఏది నిధులేవి, నీళ్ళేవి, నియామకాలు ఏవి అడుగుతున్నాం మళ్ళీ తెలియక. నేను ఒక ఉద్యమకారుడు కదా. 69 యాజిటేషన్లో జైలు పోయినాడు నేను. మీకు చాలా తక్కువ మంది దొరుకుతారు, 69 ఇంకా బతుకున్నాడు. నేను అందులో జైలుకి పోయినాడుగా. అప్పుడు లాఠీ దెబ్బలు తిన్నాడుగా. నేను 10th క్లాస్. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు చెన్నారెడ్డి ఎలక్షన్స్ క్యాంపెయిన్ తిరిగిన విద్యార్థి నాయకుడుగా. అప్పుడు దెబ్బలు తిన్నాను నేను. ఆ టైంలో దెబ్బలు ఎలక్షన్ గెలిపించినాం ఎస్బీ గిరిని. అంత యాజిటేషన్ మాకు బ్యాక్గ్రౌండ్లో ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసినామండి. నా డిఎఫ్ఓ స్థాయి ఉద్యోగానికి పారేసి నేను ఉద్యమంలో చేరితే ఈరోజు నీ ప్రభుత్వాన్ని నేను చూస్తానా చూడాలి, అనలైజ్ చేస్తానా చేయాలి, నాకు హక్కు అవుతుందిగా, 100% మాట్లాడడానికే హక్కు ఉంది కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చూడండి. అందుకే మళ్ళీ బైక్ పెట్టుకొని తిరిగి నాకు చెప్పండి. 3 విద్యారంగం, వైద్య రంగం, తర్వాత ఉద్యోగ ఉపాధి రంగం, ఈ మూడిట్లు మీరు అడ్వైజ్ చేస్తే ఇక తెలంగాణకి అసలు అడిగింది అదే, కొట్లాడితే దానికి అదే, రాకపోతే ఇంకేం తెలంగాణ. కేసీఆర్ గవర్నమెంట్కి రేవంత్ గవర్నమెంట్కి ఏం సార్ తేడా? అదేమో ధృతరాష్ట్ర పరిపాలన, కుటుంబ పరిపాలన. ఇదేమో మొత్తం జోనల్ సిస్టమ్ కింద పంచుకున్నారు అన్నదమ్ములు.
ఒక జోన్ ఒక అన్న, ఒక జోన్ ఒక అన్న. నాకు తెలియదు, పబ్లిక్ చెప్తున్నారు ఈ జోన్లో పని ఉంటే ఈ అన్న దగ్గరికి పోవాలి సార్, ఆ జోన్ పని అంటే జోనల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయిందో కాలేదో కానీ చాలా ఎఫెక్టివ్ ఇంప్లిమెంట్ అవుతుంది రియల్ ఎస్టేట్. ఇది మనం ఊహించిన పరిస్థితి కాదు. ఆయనకి ఎవరు అడ్వైజరు? ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ చెప్తే తెలంగాణ అవార్డు ప్రకటిస్తేనే ఇచ్చిన ఈ లిస్ట్ చాలు కదండి. ఇచ్చిన వాడికి పోనీ గొప్పోడైతే ఉండని బాలసూడ విగ్రహం పెడతాడండి ఎవడన్నా. ఎంత పెద్ద కాంట్రవర్సీ అది. మేము బ్రహ్మాది విగ్రహం పలగొట్టాం. మీకు ఇది జ్ఞాపకం ఉంటే విమలక్క 75 రోజులు జైలు ఉంది. నేను ఎమ్మెల్సీ కాబట్టి నన్ను అరెస్ట్ చేయలేదు. ఎఫ్ఐఆర్ ఇచ్చి అబ్స్కాండింగ్ అని రాసాడు. అంటే స్పీకర్ అడిగాడు ఎమ్మెల్సీ కూడా అబ్స్కాండింగ్ ఉంటాడు సభకైతే వస్తుండదా అంటే పోలీసు వాళ్ళు సాయంత్రం అడగలు నా మీద కేసు తీసేసారు. ఓకే, అందులో నేనున్నాను, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇచ్చిండు. బ్రహ్మాండ విగ్రహాన్ని కొడితే మేము జైలు పోయినోళ్ళం. నేను అంటున్నా ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఇంకో విగ్రహం మీద పెడతాను ఆంధ్రలో. నేను హౌస్లో చెప్పిన పెట్టి చూడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మిగిలిన బలగొట్టు చూడాను. అప్పుడు టఫ్ నడుపుతున్నాడు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ విమలక్కతో. అంతా లగడపాటి ఆస్తులపై దాడి, కావురి చెక్ పోస్ట్ కాల్చివేత, బ్రహ్మాండ విగ్రహం కూల్చివేత, మిలిటెంట్గా పోరాడింది మేమే. మేము చెప్తే భయపడరు. మీరు పెట్టండి ఎల్లుండి అన్ని కొడతామంటే వేరే సభ్యులు వచ్చి చూడండి సార్ దిలీప్ ఎట్లా మాడుతున్నావు, ఎంత ఇంటలెక్చువల్, ఎమ్మెల్సీ ఏంటి విగ్రహాలు బల కొడుతున్నట్టు అన్నారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచించి దాన్ని వాయిదా వేసిండు ఆ ప్రోగ్రామ్. ఏదో కొత్త విగ్రహం. అట్లా ఈయన కూడా బాలసుబ్రహ్మణ్యం టచ్ చేయడం ఎందుకు నచ్చలేదు. అసలు తెలంగాణ గేయాన్ని గొప్ప అందశ్రీకి ఇచ్చినవి గొప్ప గేయం పాడడానికి నీకు కిరణ్ వాళ్ళని తప్పాడు దొరకలే. ఒక్క తెలంగాణ లేడా? వందే మాత్రం శ్రీనివాస్కి ఇవ్వయి ఏంది అంటే ఇది అరగన్సా కాదు. ఇప్పుడు అరగన్స్ ఎట్లా అరగన్స్ అది తెలంగాణని నువ్వు రెచ్చగొట్టడానికి ఇస్తున్నావు. నువ్వు రెచ్చగొట్టాలి అవార్డు తెలంగాణ అది కూడా మార్చారు కదా సార్. తెలంగాణ తల్లి కూడా మార్చి సరే నువ్వు మార్చు, పడేసిండ్రు. నీ తల్లినే పెట్టుకో, అది పెద్ద చర్చ కాదు. కానీ బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చి విగ్రహం పెట్టడం, కీరవాణితో తెలంగాణ పాట పాడించడం, ఇది నువ్వు తెలంగాణ వాళ్ళను కించపరచడం. అది నా ఉద్దేశం. మీరు పరిపాలన పోల్చమంటే నీ పరిపాలన ఎందుకు మీకు ఆ ఎగ్జాంపుల్స్ చెప్పిన పరిపాలన అంటే అదే. ఆ 3 రంగాలు చిన్నాభిన్నమైనాక ఇంకేం పరిపాలన అంటున్నాను. నీకెందుకు అవి 500 కోట్లు దేనికైంది? 500 కోట్లు అయినా అదేగా ఈయన విజన్ డాక్యుమెంట్ 500 కోట్లు మీరు తీసుకపోతే ఎన్ని పాఠశాలలో మీరు టాయిలెట్లు కట్టేసి ఎంతమంది పిల్లలకి మస్తు. ఇప్పటికి కూడా నేను బాధపడతా అప్పుడప్పుడు కారాపుతా, ఎందుకంటే పిల్లలు ఎట్లా ఉన్నారు చూద్దామని కారాపుతా స్కూల్కి పోతుంటే ఒక్కడికి చెప్పులు ఉన్నామండి ఇప్పటికి. అరే మన తెలంగాణ పేద పిల్లలు అసలు ఎంత చూస్తే బాధ అనిపిస్తుంది. ఎవడది తల్లిదండ్రులు చెప్పితే నువ్వు చేయాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్, యువర్ వెల్ఫేర్ స్టేట్. ఎన్ని బొగుతురు రాజకీయ నాయకులు వాళ్ళకి చెప్పులు ఇస్తే ఎంత అవుతుంది? ఆ పిలిచి ఆ ఎమ్మెల్యే చెప్పాలి బిడ్డ అయితే నీ జ్యూరిడిక్షన్ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో రేపు పొద్దున చెప్పు లేకుండా ఒక్కడు కనపడితే నీ తోడుగా తీస్తా అని చెప్పు. అవును మినిమంగా సార్. వాడు చేస్తాడా చేయడా? భయమే లేదు అమ్మా. ఎవడికి పడితే వాడు ఇష్టం దోచుకొని పంచుకొని ఎక్కడ దోపిడీ చేద్దామని. ఇదినిగా మీరు చెప్పిన జిల్లాలు ఎక్స్పాన్షన్ ఈ వీళ్ళందరూ బాగుపడాలి కండి. నువ్వు తిను 10% తిను 20%. పబ్లిక్ నిన్ను ఎన్నుకున్నారు కదా బాబు. వాడి కోసం సోయి లేకపోతే ఎట్లా అనేది అసలు సీఎంకే సోయి లేదన్న తెలంగాణ సోయి, పరిపాలన సోయి లేదనాల్సి వస్తుంది. ఇప్పుడు నీకు అనుభవం లేకపోతే ఎంతమంది అడ్వైజర్లు పెట్టుకోవచ్చు. వాళ్ళు చెప్తారు కదండి ఏది మంచి ఇచ్చాడని. నేను చెప్పలే. ఓ మాధురెడ్డి అయ్యేటోడు నన్ను, ఒక కేసీఆర్ అయ్యేటోడు, దిలీప్ ఏం చేయమంటారు అన్నీ అయిపోయినా కన్ఫ్యూజన్ వస్తే ఆయనకి సలహా ఇచ్చిన నేను. రేవంత్ రెడ్డి అడుగుతాడా మీలాంటి? ఆయన ఎందుకు అడుగుతాడు? 6 సార్లు నమస్తే సార్ అంటే అన్నా దిలీప్ నా భవనం అని చేయగలిపి లోపల పోయాడు. 6 times 2 hours వెయిట్ చేసినండి. వీడైపోయినాక వాడైపోయినాక పిలుస్తాడు కావచ్చు, పిలవలే 6 times పిలవలే. అలాంటి ఉద్యమకారుని కూడా పిలవకపోతే సీఎంని ఏమనాలి మీరు చెప్పండి, మీరేమనాలి చెప్పండి. సరే ఆయన కలిసేది నేను ఏదో పదవులు అడుక్కునేది, ఈరోజు నాకు పదవి వస్తే అయ్యేది కూడా లేదు. ఆల్రెడీ నేను 71 years నాకు 2 సార్లు ప్రజలు గౌరవిస్తే ఎమ్మెల్సీ అయినా. నేను నిన్ను అడిగింది ఇట్లాంటి సూచనలు ఇద్దామని. అరే బాబు దారి తప్పుతున్నావు చెప్దామంటే నమస్తే పెడతావు పోతావు పిలవు. మీరు ఎంతసేపు కూర్చుంటారండి? అవును. ఆ పిఏకి నాన్న ఇప్పిరా బాబు ఇప్పిరా చెప్పురా అంటే కూర్చోండి సార్ కూర్చోండి 2 hours కూర్చొని నా ఎదురుగా లేచి వెళ్ళిపోయాడు పిలవకుండా. అది చాలా బాగా అనిపించింది. సరే ఫైనల్గా ఈ రెండో రాజధాని విషయంలో తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్తారు? జాయింట్ క్యాపిటల్ కానీ యూనియన్ టెరిటరీ తప్పండి. ఇప్పుడు ఆ నెసిటీ అంబేద్కర్ ఇప్పుడు పరిస్థితులు లేదు, ఇప్పుడు పరిస్థితులు లేదు, అది లేవు. ఇక మీరు కన్యాకుమారిలో పెట్టినా కాశ్మీర్లో పెట్టినా హైదరాబాద్లో పెట్టినా సేమ్. ఒకవేళ సౌత్కి మీరు లాభం చేయదలుచుకుంటే అడిషనల్ బడ్జెట్ ఇవ్వండి. బట్ యాజ్ ఐ సెడ్ వెన్ కంపేర్డ్ టు నార్త్, సౌత్ ఈజ్ ఫార్ అహెడ్ ఆఫ్. అసలు మీకు ఒక దశలో నార్త్ సౌత్ విడిపోవాలి, మేము వేరే రాజ్యం కావాలని వాడు ప్రకటించిండేవాడు తమిళనాడు. చూసినా అంత తేడా ఉంది నార్త్కి మనకి. అసలు అంబేద్కర్ ఒక మాట అన్నాడండి ఆ రోజు, అదే నేను చెప్పిన థాట్స్ ఆన్ ఇది స్టేట్స్ లింగ్విస్టిక్ స్టేట్స్. ఆయన ఏం చెప్పిండంటే మీరు
ఈ విధమైన భాషా ప్రయుక్త రాష్ట్రాలు పెట్టద్దు, ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది మీకు. దీన్ని మీరు 2 కోట్లకు రాష్ట్రం చేయండి. అంటే ఒక గీత, ఇటో గీత అటో గీత. సిక్కిం ఉంటుంది, సిక్కిం 1 జిల్లా, సిక్కిం 2 జిల్లా, సిక్కిం 3 జిల్లా, సిక్కిం 4 జిల్లా పెట్టు పోయి 1 to 55 నెంబర్ 2 crores కూడా పెట్టు. ఇటు హిందూ ఉండదు, ఇటు తమిళ ఉండదు, వీళ్ళు లేదు కాదు కదా. ఇప్పుడు ఏమో హిందీ పోతే తమిళనాడుకి కోపం, మనకేమో ఆంధ్ర అంటే కోపం. ఇది ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్. ఆ కాన్సెప్ట్ జవహర్లాల్ నెహ్రూ చాలా పొరపాటు చేసి అది మొత్తం దేశాన్ని ఇప్పుడు మనం చేయట్లే. అసెంబ్లీని మనం విభజించాలంటే 2 లక్షలకు అసెంబ్లీ అనుకున్నాం డెలిమిటేషన్లో. పార్లమెంటుకు 10-15 లక్షల మించి ఉండకూడదు అనుకున్నాం. ఎట్లా చేస్తున్నావు? తెలుగునే విభజిస్తున్నావు కదా, మన జిల్లాలో విభజిస్తున్నావు కదా, మన కాన్స్టిట్యూషన్. అట్లా నువ్వు రాష్ట్రాలు విభజించుంటే 2 crores ఒక రాష్ట్రం అంటే డెవలప్మెంట్ కూడా యూనిఫామ్ ఉండేది, అన్ని భాషల వాళ్ళు ఉండేవాళ్ళు, ఒక విధంగా సోదర భావం డెవలప్ అయ్యేది. అంతేగాని ఇప్పుడు ఎక్కడో చర్చలేపి ఇప్పుడు తీసుకొచ్చి సౌత్లో నేను సెకండ్ క్యాపిటల్ పెడతా అంటే ఏంది నువ్వు బీకుతుందాడు? ఆ ఢిల్లీనే ఈ బీక తెలుసుకుందా బీకు, హైదరాబాద్ వచ్చే బీకాలి అది. అవును, అది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. సరే మీకు పార్లమెంట్ వస్తుండొచ్చు, లేదా సుప్రీం కోర్టు, రాష్ట్రపతి భవన్ అవన్నీ ఉన్నాయి కదా మన దగ్గర. రాష్ట్రపతి ఆల్రెడీ ఉన్నది, వస్తుండొచ్చు అదనంగా. లేదా 6 months పెట్టి ఇక్కడ క్యాపిటల్ ఎందుకు నీకు? 6 months పార్లమెంట్ పెట్టు, సౌత్కు దగ్గర ఉండాలంటే. 6 months దాని ఏమంటారు సుప్రీంకోర్టు కూర్చోబెట్టు ఒక సెషను. అవును, అట్లాంటి ఫెసిలిటీస్ దగ్గర ఆల్రెడీ నీకు డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇక్కడ ఉన్నాయి. అవును, బ్యాకప్ డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంతా మీకు తెలుసో తెలియదు, హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ సెంటర్ ఈ ఎంటైర్ ఆర్మీకి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్లో. అక్కడ ఉన్నవన్నీ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే సేఫ్టీ, ఇదే సేఫ్టీ పరంగా. ఇంకేం కావాలి అదనంగా ఏం చేస్తావు? అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి హైదరాబాదు సెకండ్ క్యాపిటల్ దేశానికి, కేంద్రపాలిత ప్రాంతం అది అయితే మాత్రం మనం బొగ్గైపోతాం. సార్ చెప్పినట్లుగా ఇంకో రకంగా ఆలోచిస్తే బెటర్. డబ్బులు ఇవ్వడము, ఇక్కడ పార్లమెంట్ పెట్టుకోవడము, సుప్రీంకోర్టు పెట్టుకోవడము, అంతవరకు అయితే ఓకే. లేకపోతే మళ్ళీ ఒక ఉద్యమం తప్పదు అనే ఒక సంకేతం అయితే కనిపిస్తుంది. తెలంగాణకు తీవ్రమైన నష్టం, తెలంగాణ తీసుకుని లాభం ఉండదు. చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా ముందు కాన్సిక్వెన్సెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.